నమస్తే. హయత్ నగర్ లోని కోహెడా గ్రామంలో ఉన్నాం. సో అందరికీ తెలిసిన విషయమే, మొన్న పల్లపు గోవర్ధన్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన ఈ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ గోవర్ధన్ ఇంటి ముందట ఉన్నాం. సో ఏం జరిగింది అనే అంశం మీద మనం ఈ ఊరికి రావడం జరిగింది. సో మనం ఈ ఊరికి వచ్చినాక మనకు చాలా అంశాలు తెర మీదకి వచ్చినాయి. సో ఈ గోవర్ధన్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్. 4 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయితో, సరిత అనే ఒక అమ్మాయితో వివాహం జరిగింది. అది కూడా ఈ గోవర్ధన్ వల్ల తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళిద్దరికి వివాహం జరిగింది. వాళ్ళిద్దరు వేరే దగ్గరనే ఉండి అక్కడనే నివసించే వాళ్ళు, అక్కడనే సంసారం కొనసాగించే వాళ్ళు. అయితే వాళ్ళిద్దరికి కలిపి ఒక బాబు పుట్టిండు. ఆ బాబుకు 7 నెలలు. సో 7 నెలల బాబుని ఈ సరిత అనే ఆమె అమ్మేసి ఈ గోవర్ధన్ తో నేను ఉండలేనని చెప్పేసి ఇతనితో గొడవలు పెట్టుకుని ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చిన తర్వాత ఆమె వేరే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయిన తర్వాత మనోడిని వాళ్ళ ఫ్యామిలీ చిత్రహింసలు పెట్టి, ఈ గోవర్ధన్ అనే వ్యక్తిని వాళ్ళ ఫ్యామిలీ చిత్రహింసలు పెట్టిన తెల్లారి మొన్న మంగళవారం రోజున ఇంటికి వచ్చి ఊరేసుకొని చనిపోయిండు. నిద్ర గోళీలు మింగి తర్వాత ఊరేసుకొని చనిపోయిన ఘటన. సో విస్తృతమైన నిజాలు బయటకు వచ్చినాయి ఈ అంశంలో. ఈ గోవర్ధన్ అనే వ్యక్తికి అంటే ఒక కుటుంబం, తల్లిదండ్రులు, ఒక చెల్లె, ఒక తమ్ముడు ఉండేవాళ్ళు. సో ఇంటికి వచ్చిన తర్వాత చాలా అంశాలు తెర మీదకి వచ్చినాయి. వాళ్ళ తల్లి హార్ట్ పేషెంట్. సో గోవర్ధన్ చనిపోయేటప్పుడు ఆ సెల్ఫీ వీడియోలో ఎన్నో అంశాలు చెప్పిండు. అమ్మా నాన్న, మీరు నన్ను ఎన్నడూ కష్టపెట్టలేదు, మీరు నన్ను ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదు. అసలు ఒక అమ్మాయి దగ్గర దారుణంగా మోసపోయినా, ఆ అమ్మాయి నన్ను దారుణంగా మోసం చేసింది. మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత మంచిగా ఉన్నాం అనుకుంటే నన్ను నానా చిత్రహింసలు పెట్టింది. మా ఇద్దరికి కలిపి ఒక కొడుకు పుట్టిండు. బంగారం లెక్క ఉన్నాడు ఆ కొడుకు. అసలు కొడుకును నాకు తెలియకుండా అమ్మేసింది. ఇలా నాతో విడిపోవడానికి వేరే వ్యక్తితో పరిచయం చేసుకుని అతన్ని పెళ్లి చేసుకోవడానికి నన్ను దారుణంగా వాడుకుంది. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడుకుంది. నన్ను దారుణంగా మోసం చేసింది. వాళ్ళ తల్లిదండ్రులతోని, వాళ్ళ అన్నదమ్ములతో నన్ను విపరీతంగా ఒడిపించింది అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిండు. దాన్ని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదమ్మా, దాన్ని వదిలిపెట్టకండి అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో, ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. అరే ఏం కష్టం వచ్చింది దానికి ఇంతగానం అని చెప్పేసి మనం ఈ ఊరికి వస్తే విస్తృతమైన నిజాలు, ఇంత దారుణం జరిగిందా, ఇంత దారుణంగా మోసపోయిందా అనే అంశం నిజంగా నాకే బాగా అనిపించింది. అసలు అతని గురించి తెలుసుకుంటే ఇంత దారుణంగా ఏముండు పాపం. చూడండి ఒకసారి, ఈ ఇల్లు చూడండి. పెద్దగా ఆస్తి పరులు కాదు, పెద్దగా డబ్బులు కాదు. పిల్లగాడు కేవలం క్యాబ్ డ్రైవరు. వీళ్ళు పొద్దుగాలు ఎత్తే బండ కొట్టుకునేటోళ్ళు వీళ్ళ ఫ్యామిలీ అంతా. సో దీనికి సంబంధించి మా కొడుకు చనిపోయిందని చెప్పేసి వీళ్ళంతా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చి, మా కొడుకు చనిపోయింది, మాకు న్యాయం చేయండి, మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, మా కొడుకుని ఇంత దారుణంగా మోసం చేసింది ఈ సరిత అనే టైం అని చెప్పేసానంటే పోలీసుల దగ్గరకు పోతే న్యాయం లేదు. పోలీసులను వీళ్ళే రిటర్న్ బదిలాడుకున్నాడు. పాపం వాళ్ళ తల్లి హార్ట్ పేషెంట్. పోయి 2 సార్లు కలిసినా కూడా పోలీస్ స్టేషన్ లో నో రెస్పాన్స్. హయత్ నగర్ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదు వీళ్ళ ఫ్యామిలీని, మా కొడుకు న్యాయం చేయమనంటే. సో ఇలా అమ్మాయి వచ్చింది ఈ స్టేట్మెంట్ రికార్డింగ్ కోసం. ఎవరైతే సరిత అనే టైం ఉందో ఆమె ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చే ఏమన్నదో తెలుసా, ఆయన నేను సరదాగా కన్నాం. సరదాగా కంటారు ఎవరైనా పిల్లలని? నువ్వు ఆయన అంటే ఇష్టం అని చెప్పేసి ఆయన ఎంబడి పడ్డావు. ఆయన పెళ్లి చేసుకునే దాకా ఇష్టపెట్టలేదు. పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత 4 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఒక పిల్లగాడు పుట్టిండు. పిల్లగాడిని అమ్ముకున్నావు. ఇలా పిల్లగాడిని అమ్ముకున్న తర్వాత పిల్లగాడు ఏంటంటే సరదాగా కన్నాం పిల్లగాని అంటావా? ఏంది ఇది? నువ్వు అసలు ఆడిదానివేనా? నువ్వు ఉన్నమాట మాట్లాడుతున్నావు, నువ్వు ఆడిదానివేనా అసలు? ఎవరైనా నేను అయినా ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నావట. సో ఈ సరిత అనే టైంకి నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు ఈ గోవర్ధన్ అనేటైనా ఇంత దారుణంగా మోసం చేసి మీ ఇద్దరికి పుట్టిన కొడుకుని అమ్ముకొని నువ్వు మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నావు కదా, అది చేసుకోవడానికి ఎట్లా సిగ్గులేదు ఫస్ట్? ఇవన్నీ విషయాలు తెలిసినాక వాడు నీతో ఉంటాడా, లేకుంటే వాను కూడా ఇట్లా మోసం చేస్తావా? సో ఇవన్నీ ఖచ్చితంగా మొదలైతే నీకు రేపటి నుంచి నీ భర్తమే పడతారు ఈ జనాలంతా, నీ ఎంబడే పడతారు. నువ్వు చేసిన మోసానికి అసలు నేను ఇష్టపెట్టదే కాదు, నీకు యావజ్జీవ కారాగార శిక్ష చేసినా కూడా నీకు తప్పులేదు. నీ అసలు దాన్ని ఇలా తల్లి కోసం ఎవరు ఎడతారు? ఆ తల్లి ఎంత ఎడుతుంది, ఆ తండ్రి ఎంత ఎడుతున్నాడు? ఇప్పుడు ఇంత ఎత్తే వాళ్ళ రేపు తెల్లారి తండ్రికి తలకొరువు పెట్టాల్సిన ఇలా తండ్రి కొడుకు పెట్టిండు పరిస్థితి.
ఎవరు చూస్తారు మరి? ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకు వాళ్ళ ఆలన పాలన చూసేది ఆయననే. చెల్లె పెళ్లి చేయాలంట, ఇల్లు కట్టుకోవాలని మస్తు కోరికలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కోరికలన్నిటిని మొత్తం సత్యనాశనం చేసింది నువ్వే. ఈ సరిత అనే టైం ఇవ్వాలని ఇసోంటి దాని వల్ల ఎందరో మంది మగవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇసోంటి దాన్ని అసలు భూమి మీద బతకనేది లెక్క ప్రకారంగా చూసుకుంటే. ఇలా వాడు పెళ్లి చేసుకున్నాడు, రేపు తెల్లారి వాడిని కూడా చంపేసే దిక్కులు లేవు. ఇలా వాళ్ళ తల్లి సపోర్ట్ అట. ఇసోంటి దానికి ఇంకా తల్లిదండ్రుల సపోర్ట్, అన్నదమ్ముల సపోర్ట్. సో ఎవడు అసలు పోలీసు వ్యవస్థ ఏం చెప్తుంది? ఇప్పుడు పోలీసులు కూడా ఖచ్చితంగా ఇసోంటి దాని మీద చర్యలు తీసుకోవాలి. దాన్ని తీసుకొచ్చారు కూర్చొని పెట్టారు పోలీసులు హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ లో. దాన్ని గుంజుకొచ్చి అసలు నువ్వు ఏం చేసినావే, మరి పోరాడు ఎటుపోయింది, పుట్టిన పిల్లగాడు ఎటుపోయింది అని అడిగితే చెప్పా సమాధానం. మరి దాని దగ్గర ఏం తీసుకున్నారు మీరు? దాని దగ్గర ఏమైనా తీసుకొని దానికి సపోర్ట్ చేస్తున్నారా ఈ సరితాన టైంకు? అంటే వీళ్ళ తల్లిదండ్రుల బాధ అవసరం లేదా? ఈ తల్లిదండ్రులను పట్టించుకోరా? ఈ హార్ట్ పేషెంట్ ఉన్నామని పట్టించుకోరా? కొడుకు కోల్పోయిందన్న బాధ వీళ్ళకే ఉండాలి, న్యాయం జరుగుతలేదన్న బాధ వీళ్ళకే ఉండాలి. ఇలా రేపు తెల్లారి మా భవిష్యత్తు ఉందన్న బాధ వీళ్ళకే ఉండాలి. దానికి మాత్రం ఏ బాధ ఉండదు. పిల్లగాన్ని నమ్ముకోవాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ ఇంకో పిల్లగాన్ని కనాలి, మళ్ళీ వాణి మోసం చేయాలి. దానికి ఇది వీళ్ళ బతికేమో ఇది. సో వెంటనే ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ గోవర్ధన్ అనే వ్యక్తికి న్యాయం చేయాలి. సరే తెలిసి చేసిండా, తెలియక చేసిండా, తప్పు చేసిండు అనే ఒక అంశం ఉంది. తల్లిదండ్రులను మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పే. ఇది కూడా దీనికి గోవర్ధన్ చేసిన మొదటి తప్పిదే. కానీ గోవర్ధన్ లాస్ట్ కు చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో పెట్టిండు చూసిర్రా, అది ప్రతి ఒక్కరి హృదయం కలిసివేసింది. ఇటువంటి బాధ మళ్ళీ ఎవరికి రావద్దు. ఇలా నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, నన్ను దారుణంగా మోసం చేసిందనే ప్రతి అంశం ఉంది. అసలుంటప్పుడు దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే కదా. ఈ సరితైన టైం మీద ఈయన పైసలు వాడుకున్నావు, ఈయన జీవితాన్ని వాడుకున్నావు, 4 సంవత్సరాలు ఈయన భవిష్యత్తుని నాశనం చేసినావు. ఇలా నువ్వు మళ్ళీ వేరేటోని పెళ్లి చేసుకున్నావు. మరి వీళ్ళకి ఎవరు తెచ్చితాడు కొడుకుని? నువ్వు ఎవరిని చంపి నువ్వు ఎవరికి లాభం చేసినావు? నీ వల్ల ఎవరికి లాభం జరిగింది? ఇట్లా ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తావు? ఖచ్చితంగా హయాత్ నగర్ పోలీసులకు నేను ఒకటే హెచ్చరిస్తున్నా, బరాబర్ చెప్తున్నా. ఇవాళ బరాబర్ మీరు ఆ సరిత అనే టైంకు మీరు 100% ఆమెను తీసుకొచ్చి కఠిన శిక్షలు లేకపోతే రేపు తెల్లారి మీడియా మొత్తం మీ హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ మీదకి విరుచుకపడుతుంది. ఈ తల్లిదండ్రులకు న్యాయం జరగాల బరాబర్. వీళ్ళేమన్నా అడుగుతున్నారా? పైసలు అడుగుతున్నారా, లేకపోతే బంగారం అడుగుతున్నారా? మా కొడుకు చచ్చిపోయిన న్యాయం చేయమంటున్నారు, తప్పేముంది? అంటే దాని దగ్గర పైసలు తీసుకొని మీరు వీళ్ళకి అన్యాయం చేస్తారా? సో 100% హయాత్ నగర్ పోలీసులు ఈ విషయంలో చొరవ చూపెట్టాలి. రేపు తెల్లారి ఇవాళకి 5 రోజులు అవుతున్నాయి. రేపు తెల్లారి వరకైనా సరే, ఎల్లుండి తెల్లారి. ఇప్పుడు అమ్మాయి వచ్చింది ఆల్రెడీ, ఆ అమ్మాయి రిమైండ్ చేస్తామని చెప్పేసారంటే పోలీసు వాళ్ళని కాస్తే సరదాగా వాళ్ళని పిల్లగాన్ని ఎవరివే నువ్వు అసలు సరదాగా ఎట్లా అంటావు నువ్వు? అసలు ఎవడన్నా నీ మాటిన్నది నీ తల్లి నిన్ను చెప్తాను కొట్టాలి. ఫస్ట్ లోకం మీద కనబడ్డ ప్రతి ఆడదాన్ని చెప్తాను కొట్టాలి నువ్వు ఇసోంటి రాను చెప్పేసి. సో 100% ఖచ్చితంగా పోలీసులు చొరవ చూపించుకొని ఈ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి మా లెజెండ్ టీవీ ద్వారా కోరుతున్నాం. మీ అబ్బాయి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. చనిపోయే ముందు మీకు ఏమైనా చెప్పడం జరిగింది? అసలు ఏం చెప్పలేదు సార్, రీసెంట్ విషయం చెప్పలేదు. ఈ సచ్చినాకనే ఆ సెల్ ఆ పాస్పోర్ట్ రాసి పెట్టి ఆ నెంబర్ రాసి పెట్టిండు కాబట్టి అది తీసినాకనే ఇదంతా వెళ్ళింది సార్, ఈ చిప్ అంతా వెళ్ళింది. అప్పటిదాకా ఏది మాకు తెలియదు. వాళ్ళ సెల్లల్లో ఏముందో మాకు తెలియకుండా మననే పెట్టిండు. అంతా తీసి సచ్చినాకనే సత్యం ముందర అన్ని రాసి పెట్టిండు మొత్తం. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిందంట మీ కొడుకు పెళ్లి చేసుకుని. 4 సంవత్సరానికి మీకు తెలియదు, ఆల్రెడీ మీకు మనమోడు కూడా ఉండడం వాళ్ళు అన్నారు. అంత ముందుకు నేను నమ్మలేదు, అయితే ఉన్నదా లేదా అని నమ్మలేదు. నిన్న పోయి దవాఖాన నుంచి సర్టిఫికెట్ తీసుకొచ్చిన, ఆల్రెడీ తీసుకొచ్చిన. 5 రోజులు ఉన్నారు అందులో. నార్మల్ డెలివరీ అయింది. 2 కిలోల 7 గ్రాములు ఉన్నాడు బాబు కూడా. అది కూడా మంచిగా ఉన్నాడు అన్నారు. వాళ్ళ కూడా అన్ని ఇళ్లలో ఉన్నారు. 5 రోజులే ఉన్నారు, దవాఖాన కూడా ఎక్కువ లేరు. తీసుకొని పోయి మరి ఎవరికి ఇచ్చారు ఏం కథ అదేమంటుంది. ఇప్పుడు నేను తీసుకుపోయినా నీ కొడుకే అమ్మినా అప్పుడు నువ్వు కన్న తల్లివి, నువ్వు కేసు ఎందుకు పెట్టలేదే? కొడుకు అమ్మితే అవు తండ్రి అమ్ముతున్నావు, ఆయన ఇచ్చిపెట్టినప్పుడు పిల్లల్ని తీసుకుపోయి ఆడ అమ్ముతున్నప్పుడు నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు? నీకు సిగ్గు శరం లేదా అని లంచదాన పెరిగినావు, తీసుకుపోయినప్పుడు నీకు మొగడి మీద కేసు పెట్టాలి. కానీ
కన్నా కడుపు తెరిచి కన్నా నేను ఆనికి ఎందుకు ఇస్తాను నేను నా కొడుకు నాకు కావాలని ఎందుకు అనలేదే బద్మాష్. ఒకవేళ నిజంగానే ఇప్పుడు మీ కొడుకు అమ్మినట్టయితే ఆమె కేసు పెట్టాలి. మరి నువ్వు అమ్మినవు కాబట్టి మూసుకొని నీ ఆనికి సచ్చినోని మీద ఇవ్వడము ఇది న్యాయమేనా, ఇది అన్యాయమా? అంటే ఆడు చచ్చిండు కాబట్టి ఆయన మీద అన్ని తూర్చి చేస్తున్నారు. దాని మాట చెప్పి అందరు కూడా దాని మాట నమ్మకం పెట్టిందంటే సచ్చినోడు ఉంటే ఎవిడెన్స్ ఉన్నది కదా మా దగ్గర, అన్ని పెట్టిండు కదా, వాళ్ళ న్యాయం ఉన్నది కదా. నువ్వు ఎంత బాధ పెడతావు వాడు ఎంత ఏడ్చాలి. బద్మాషి నా కొడుకు అనేది ఉన్నది ఏముంది, ఎంతమందిని చేసినావు ఇట. ఎప్పుడు మాట్లాడండి మీతో చివరిసారిగా మీ కొడుకు ఎప్పుడు? మా చివరిసారిగా అంటే రోజుకు మాత్రం పనికి పోతాప్పుడు ఒకసారి డోరు గుద్దేది, అయ్యా అంటే అన్నది అంతే. చిన్నవా అంటే తింటాను పో అని అన్నది అంతే. ఇంతవరకు కానీ ఇంకేరే మాట లేదు. ఎలా ఉండేవాడు మీ కొడుకు అందరితో? మంచిగా ఉండేది, అందరితోటి హ్యాపీగా ఉండేది. ఆడు వచ్చినట్టు అందరిని కలుపుకునేది. ఆడు ఎవరిని తిట్టకపోయేది, ఏం చేయకపోయేది. అందరూ వచ్చిరంటే వాళ్ళ తమ్ముళ్ళని అందరినీ వాళ్ళ మేనత్తలని అందరిని వేసుకొని వాళ్ళకొట్టి ఏదో ఇంత థమ్సాపే గానీ తెచ్చి ఎంజాయ్ చేసుకొని కూర్చున్నాం బాబోతు. అది ఎవరిని తిట్టింది లేదు, ఎవరిని చేసింది లేదు. అందరితోని మంచిగా హ్యాపీగా వాడుకొని పోయే మనిషి అతను. మరి నీ కొడుకే ఆ అమ్మాయిని ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయి ఉందో మీ గోవర్ధన్ వాళ్ళ వైఫ్, ఆ అమ్మాయిని మీ కొడుకే ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పి ప్రోత్సహించాలని చెప్పి కూడా చెప్తున్నారు కదా. మరి ఎంత ఈడ్చిన దేవాన దేవతలాడైనా నా పిల్లల్ని నువ్వు చేసుకోమని అన్న మూర్ఖుడు ఉంటాడా? అది న్యాయం వాళ్ళకి తెలవాలి కదా, పోలీసు శాఖ కూడా తెలవాలి కదా. పిల్లాన్ని ఇంకోనికి ఇస్తాడా? ఒకవేళ ఇస్తే ఎందుకు చనిపోతాడు? వాడు ఎందుకు చచ్చిపోతాడు? వాడు నాకు ఇష్టం లేనప్పుడు వాడు ఎందుకు చేస్తాడు? ఈ నీతో కొట్టిపిచ్చుడు ఎందుకు? నీ ఊరలతో విలిపించడం ఎందుకు? వాళ్ళ నాన్న హింసెందుకు? నువ్వు తిట్టడం ఎందుకు? మాని పోలీసులు ఏం చెప్తారు మీకు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటిదాకా కానీ ఇవాళ మేము పోయినాం పోలీస్ స్టేషన్ కు. వాళ్ళు ఎసంటి ఫోన్ కాల్ కానీ మేము చేస్తామన్నారు. ఫోన్ కాల్ కానీ ఇంక్వైరీ కానీ ఎసంటిది కూడా చేయలేదు. నువ్వు ఉన్నావు ఇప్పుడు డిపార్ట్మెంట్ కి ఇచ్చినాం, పోలీస్ శాఖకి ఇచ్చినాం. ఇప్పుడు మేము తెచ్చిన ఎవిడెన్స్ ఎక్కడ ఉన్నది? ఇది హాస్పిటల్లో ఉన్నది, కరెక్టా నిజమా? ఇది ఎవరు ఏం కథ, ఎక్కడి నుంచి చేసిరు, ఎవరు ఎక్కడ డెలివరీ ఎన్నడూ అయిందని వాళ్ళు ఇంక్వైరీ చేయడం. ఏం చేయాలి? పోతా ఉంటే పిల్లబడతా ఉంటే లేదు. ఇవాళ పోయిన వాళ్ళు ఫోన్ చేయకుండా ఏమైంది ఏం కథ అని పోయి మాట్లాడితే వస్తుంది పట్టుకొచ్చినాం, అది చేసినాం అంటే సరే సార్ మాట్లాడండి సార్. మళ్ళీ ఏమంటాడు అన్ని మీ మీదే చెప్తుందా అంటే మళ్ళీ సచినోని మీద చెప్పుకుంటే నా మీద చెప్తుందా సార్? సచినోని మీద చెప్తుంది అన్ని. అది గదా బరాబరి ఉన్నది, అంతా తెగిర్చింది కాబట్టి అది నా కొడుకు మీద చెప్తుంది. ఇప్పుడు నా మీద చెప్పకుంటే మన మంది మీద చెప్తా సార్? ఆమె మీద చెప్పుకుంటుందా? అందరు ఇతరుల మీదే బూరు తెలుస్తుంది. మరి పోలీసులు లాస్ట్ చివరిగా ఏమంటారు? మీకు ఎలా న్యాయం చేస్తూ ఉంటారు? సంతకాలు అంటారు? ఏం సంతకాలంటే ఏందని అంటే దానికి అంటే ఇద్దరికి సాక్ష్యం కావాలంట. ఏరే వాళ్ళు వ్యక్తం లేక అంటే అది దాని కురూపు ఇది చెప్పేది దాన్ని బట్టి వాడు రాసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేస్తానని అంటారు. అంటే మీ కొడుకు సంపాదించిన డబ్బులన్నీ ఆమె తీసుకున్నదని అంటున్నారు కదా, ఆమె ఏం చేస్తారు అసలు? అది హోమ్ గార్డ్ లేక చేస్తుంది, ఏమో సెక్యూరిటీ లేక ఇప్పుడు బస్ స్టాండ్లలో ఏమో దగ్గర చేస్తుంది. అది గవర్నమెంట్ ప్రైవేటే, కాంట్రాక్టర్ కింద చేస్తుంది. ఇప్పుడు నా కొడుకు వచ్చిన పైసలు మొత్తం 4 క్యాబ్ల నుంచి మొత్తం కడిగేసింది. అది 4 క్యాబ్ల నుంచి ఒకటికి వచ్చింది, ఒకటి పోయింది. ఇక లాస్ట్ కి వచ్చాక బయట దగ్గర తెచ్చుకోతారు. రెడ్డిషన్ తెచ్చి సొంతం ఉండే ఓన్గా 3 ఇక బయట తెచ్చి ఈ విధంగా నడిపించిండు. ఈ విధంగా నడిపిస్తే ఈ పైసలన్నీ ఏం చేసినావే? మళ్ళీ 4 ఏళ్ల నుంచి నీ అమ్మ నువ్వు అన్ని కడిగేసుకురు కదా. మళ్ళీ మాకేం ముచ్చట గాని మా కొడుకు గాని 10 పైసలు ఇచ్చింది కాదు, వాడు 10 పైసలు తిట్టినోడు కాదు, కొట్టినోడు కాదు మా కొడుకు. ఇంకో ఈ విధంగా బాధ పెట్టినావు. ఎల్ల న్యాయం చెప్పు? పోలీస్ శాఖ కూడా నిజంగానే అంటే పెళ్లి చేసుకున్నాడు నేనే ఆయనే చెప్పిండంటే ఎవరైనా నా పెళ్ళాన్ని ఇస్తున్నా చేసుకో అనే మూర్ఖుడు ఉంటాడా? పోలీస్ శాఖ కూడా నమ్ముతుందట. ఇప్పుడు మీ మనవాడు ఆచూకి మరి తెలిసిందా? అంటే ఎవరికి అమ్మిరు ఏందని పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? అలే పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళే మీరు ఆమె చెప్పిన మాటనే చెప్తారు కానీ నువ్వు ఎక్కడ ఇచ్చినావు ఏం కాదని ఇంట్రా కేసు కరెక్ట్ చేస్తలేరు. గట్టిగా ఇంట్రా కేసు అంటే ఎట్టంటే నువ్వు అమ్మింది కరెక్టే, నువ్వు చేసింది నువ్వు దాపడం ఎందుకు, నీకు పెళ్లి చేసుకున్నాము నువ్వు దొరకపోవడం ఎందుకు, ఎందుకు తెస్తాడు అనేది దాన్ని నిలదీస్తలేరు. గొల్లమే తీయలేదంట మా బాబు. ఇక గొల్లం తీయకుండా ఉండంటే మా అమ్మ అన్న వచ్చిందా అంటే మా బుజ్జిని అడిగితే ఫోన్ చేస్తే బుజ్జిని అడిగితే ఏమన్నదంటే అన్న వచ్చిందమ్మా పడుకున్నట్టుందని మా పాప అనుకుంటుందంట. ఇంకా లోపలికి వెళ్ళి ఈ పని చేసుకుందని కూడా మాకు ఏమి తెలియదు. ఇక మా బాబు గురించి మొత్తం దారుణంగా తిట్టింది, అది మొత్తం గలీజ్గా తిట్టేసింది.
గలీజ్గా తిట్టుకోవాలన్నా 20 గోళీలు వేసుకొని ఇక ఎమోషనల్ అయిపోయి దాన్ని పిచ్చిరా దాని మాయలా పడిపోయి ఇక ఉరేసుకుండు ఇక లోపలికి వెళ్ళిపోయి ఇక ఏమీ అనుకోలే ఇక ఎవరి గురించి ఆలోచించుకోలే. అమ్మ నాయన మా అమ్మకి చెప్తే మా అమ్మ హార్ట్ పేషెంట్, మా అమ్మకు నేను ఏమి చెప్పుకుందని అది ఏమి అనుకోకుండా అని సడన్ గా వేసేసుకుండు. ఇక ఇంటికి వచ్చినాక తర్వాత చూస్తే నేను సాయంత్రము కూలి పనులకు పోతాం మేము, చేసుకున్న దాకా వెళ్ళని బతుకులు మా ఆయన కూడా కూలికే వెళ్ళి వచ్చేసిండు. మా బాబు ఇంకొక బాబు కూడా పోయిండు. ఇద్దరము ముగ్గురం వచ్చినాక వాళ్ళు పడుకోనుర్రు. నేను వచ్చినాక అడిగితే మా బుజ్జిని అడిగితే అమ్మ ఇంట్లోకించి అన్న ఇంకా బయటికి వెళ్ళలే అని అన్నది. అనే వరకల్లా ఎందుకు వెళ్ళలే ఏం కథ అని మేము చూసేసరికి లైట్లు ఫ్యాను అన్ని బంద్ చేసి ఉన్నాయి. బంద్ చేసి ఉన్న తర్వాత మేము పోయి చూస్తే ఇట్లా డోర్ కొడితే అనేటోడు, డోర్ కొడితే కూడా సప్పుడు చేస్తలేడు అని ఇట్లా డోర్ కొట్టి మేము చూస్తే ఇట్లా 4-5 సార్లు గట్టిగా గుద్దితే అప్పుడు డోర్ వెళ్ళింది. డోర్ వెళ్ళిన తర్వాత అప్పటికే ఊరేసుకొని చచ్చిపోయినప్పటికే చచ్చిపోతే మా ఆయన నేను అందరం దబా ఉడవికి తీసి చూసినాం బతుకుండేమని. బతికి కూడా మనిషి లేడు, అప్పటికే అయిపోయిండు. దానివల్ల నా కొడుకు చావు కారణం అదే. సరితా గౌడు గునుగల్లు లంజదాని పేరు గునుగల్లు లంజది చావు కారణం అయ్యి ఈ రోజు ఏమంటున్నట్టే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి ఆడే అమ్ముకోమన్నాడు. బాబుని వాడే అమ్మేసిండు. వాడే అమ్మేసి వాడే నన్ను మ్యారేజ్ చేసుకోమన్నాడు అని చెప్పడం జరుగుతుంది. అది బాబున్నాడు. బాబుండు ఆ బాబుని తీసుకుపోయి కూడా అది వేరేటోళ్ళకి అలా బంధువులకే ఇచ్చుకుంది. అలా బంధువులకు ఇచ్చుకొని ఇప్పుడు ఏమంటుంది, ఇప్పుడు చచ్చినోని మీద నా కొడుకు మీద వేరే ఏమేమో చెప్తుంది. అది చచ్చినోడు నా కొడుకు ఇప్పుడు బతికొచ్చి చెప్పడు కదా నా కొడుకు, అన్ని లేనిపోనివన్నీ ఉట్టించి చెప్తుంది. ఆ చెప్పడం కూడా అన్ని ఏమేమో నమ్మించినట్టుగా చెప్తుంది. అది కిలాడి, అది మాయ లంజది. ఆ లోకం మీద ఆడదానికే మచ్చ తెచ్చిన లంజే అది. ఆ లంజది భూమి మీద ఉండకూడదు. సమాజానికే సిగ్గుసేటు, ఆడదానికే సిగ్గుసేటు. అసలు లంజ ఉంటే భూమి మీద బరువు ఆ లంజదాన్ని ఉంచినా గాని దానికి కఠినమైన చర్య తీసుకొని దానికి ఉరి శిక్ష వేస్తారా అని సమాజాన్ని నేను కోరుతున్నాను. మీడియా వాళ్ళకు పోలీసులకు నాకు న్యాయం చేస్తారని నేను కోరుతున్నా. నా కొడుకు పోయినందుకు నా కొడుకు లేకున్న కొడుకునన్నా నాకు తీసుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సమాజాన్ని, మీడియా వాళ్ళని, పోలీసులని అందరినీ కోరుకుంటున్నాను. తెలియదు, మాకు తెలియదు. అది ఇట్లా తెలియదు మాకు. తెలియకుండా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను మాకు చెప్పలేగా మా బాబు. మాట్లాడేటోడు అన్ని మాట్లాడేటోడు అన్ని నన్ను అడిగేటోడు. గాని ఈ విషయం అయితే పెళ్లి విషయం అయితే మాకు ఎన్నడూ చెప్పలే. నాకు ఇట్లా బాబు పుట్టిండమ్మా అని కూడా ఎన్నడూ కూడా చెప్పలే. ఇప్పుడు మీ బాబు కార్ లో ఒక వీడియో మాట్లాడడం జరిగింది. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. అమ్మ దాన్ని మాత్రం వదలకూడదు వీడియో మాట్లాడుతుంది. మీకు ఏం దొరికినాయి అమ్మా ఎవిడెన్స్ అంటే అందులో దాన్ని ఇడవద్దు అమ్మ, నన్ను ఉన్నప్పుడు మీరు నన్ను ఏ బాధ పెట్టలేదు, నన్ను అంత మంచిగా చూసుకురు, నా వల్లనే మీరు బాధపడ్డారు కానీ నన్ను ఏనాడు కూడా మీరు నన్ను బాధ పెట్టలేదమ్మా. దాన్ని అయితే ఇడవద్దు. నాకు పుట్టిన కొడుకుని తెచ్చుకొని మీరు సాదుకోవాలి. సేమ్ నా లెక్క పుట్టిండమ్మ నా కొడుకు. ఏ నెల పుట్టినా గానీ యాక్టివ్గా ఉండమ్మా నా కొడుకుని అయితే ఇసిపెట్టవద్దు, మీరు తెచ్చుకొని సాదుకోవాలని చెప్పింది మాకు. అంతే. ఎవరికి అమ్మిందో అదే అమ్మింది. నా కొడుకు అయితే అమ్మలే, అదే అమ్ముకొని నా కొడుకు మీద బదనం లేపుతుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు మేము మాకు కోపం వచ్చి ఎమోషన్ వచ్చి ఇప్పుడు మేము మా ఫ్యామిలీ వాళ్ళు అంటే మా మొగోళ్ళు రాలే కానీ మేము లేడీస్ ఏం పోయి కొట్టలేదు దాన్ని ఇట్లా పట్టిన. అందుకే మీకు రివర్స్ కేసు పెడతాము, మిమ్మల్ని అందరిని తీసి బొక్కలేసి గుద్ద వాళ్ళ కొడతాము అది అని అనడం జరుగుతుంది పోలీసు వాళ్ళు అని జరుగుతుంది. మీరు మళ్ళా రిటర్న్ కేసు మీ మీద పెట్టవలసి వస్తుంది. మిమ్మల్ని బొక్కలేసి నూకి రిటర్న్ కేసు పెడతా అని అంటారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు మేము కొట్టినందుకే మేము చనిపోయింది అని నేను అన్నా సార్. నాకు నా పిల్లగాడు దర్శనందుకు నాకు కడుపు కోత మిగిలిచ్చింది కాబట్టి నాకు ఎమోషనల్ అయ్యి మేము కొట్టినాం. మరి మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి? నాది కడుపు కాదా సార్? నాది కూడా కడుపే కదా సార్. ఇలా అదే ఈ రోజునే అది చచ్చినుంటే మీరు ఉందురా, నా ఇంటి మీదకి వచ్చి పెంక లేకుండా చేస్తుంటారు మీరు. ఇలా నాకు మగ పిల్లగాడు కానీ న్యాయం లేదా? ఆడదానికే ఉందా న్యాయం, మగోళ్ళకు లేదా?
అని 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 నేను కూడా అన్ని అనడం జరిగింది సార్. జరిగితే మిమ్మల్ని అందరిని గుద్ద వాళ్ళ కొడతా, బొక్కలేస్తా, రిటర్న్ కేసు పెడతా, మీ ఫైల్ తీసి అక్కడ పడేస్తా అని అనడం కూడా జరుగుతుంది. పోలీసులు పోలీసులు బాబు ఇప్పుడు ఆచూకీ గానీ ఆయన చూడడం గానీ మీరు ఏమన్నా జరిగిందమ్మా? అసలు చూడలే, ఫోటోలనే చూస్తున్నాం మేము. ఇప్పుడు మీ కొడుకు చనిపోయిన తర్వాత ఫోటోలు చూసి ఫోటోలనే చూసినాం, రియల్ గా అయితే చూడలే. ఇంకా మీతో పాటు ఉండబోయాడమ్మా మీ బాబు? ఉండేటోడు ఉండు గాని ఒక 4 ఏళ్ళు మన్యగూడెంలో ఉండు. ఎందుకంటే అమ్మ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా సెటిల్ అయ్యేదాకా ఉండి మళ్ళీ ఆడికి వస్తానన్నా. నిన్న మననే వచ్చిండు నా కొడుకు. ఎప్పుడు మా మామ చనిపోక ముందుకు వచ్చిండు. నిన్న మొన్న మా మామ చనిపోయిండు, అంత ముందుకు వచ్చిండు. ఇక్కడనే ఉండు, ఇక్కడనే 3 క్యాపులు తీసుకొని నడిపించుకుంటా ఉండేటోడు. నడిపించుకుంటా ఉన్నోన్ని ఇట్లా ఇక నిన్న మన దాకా ప్రేమించినట్టుగా నటించి ఆయనతోటి ఎన్నో వేషాలు వేసి గుళ్ళల్లో పోయి పెళ్లి చేసుకొని గుళ్ళకు గోపురాలకు అన్ని తిప్పించుకుంది, ఖర్చు పెట్టించుకున్న అంతోటి పైసలన్నీ 4 ఏళ్ళ పొద్దుసాంతి చేసి దానికే పెట్టింది సార్ పైసలు. అయితే ఇంట్లో షాపు నడిపించేటోడు. ఇప్పుడు అక్కడ చిన్న ఒక షాప్ పెట్టిండు. ఇంకంతా పని చేసి దానికే పెట్టిండు. ఇక మాకు ఇంట్లోకైతే రూపాయి ఇయ్యలే. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ సార్. పెద్ద ఆయన బిడ్డ నడిపామే, ఇంకొక చిన్న ఆయన కొడుకు. ఓకే. అసలు మీకు చనిపోయే ముందు ఎలాంటిది ఏం చెప్పలేదమ్మా? అసలు ఎలాంటి మాట్లాడే ప్రయత్నం చేయలేదు? అసలు ఏం చేయలేదు సార్. మేము క్యాప్ పోతుండగా వస్తుండగా అనుకున్నా గానీ ఈ పరిస్థితి వచ్చిందమ్మా, నాకు ఇయ్యాలా, మీరు నాకు అండగా ఉండాలి, మీరు నాకు న్యాయం చేయాలి అని ఒక్క మాట కూడా నాకు ఎన్నడూ చెప్పలేదు సార్. చచ్చిపోయేదాకా కడుపులో పెట్టుకొని కుమిలి 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 ఆ లంజదాని వల్ల చచ్చిండు సార్, దొమ్మరు లంజదాని వల్ల. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి ఏం కోరుకుంటున్నారు? మీకు ఎట్లా న్యాయం కావాలి? ఏం కోరుకుంటున్నా అంటే ఇప్పుడు ఏ అమ్మ నాయన కూడా ఇంత ఘోరంగా కావద్దు. అందరూ తల్లందరం కన్నా తల్లులమే. నా కొడుకుకు న్యాయం చేస్తారా అని రేవంత్ రెడ్డి అని నేను కోరుకుంటున్నా. న్యాయం చేయాలనే కోరుకుంటున్నా. దానికి మరణ శిక్ష పడాలి. నా కొడుకు పుట్టిన కొడుకు కావాలి. పెళ్లి చేసుకుందమ్మా? చేసుకుంది, మళ్ళీ పెళ్లి చేసుకుంది. అది ఇప్పుడు ఏమంటుందంటే ఏదో సరదాగా అన్న పిల్లని అంటుంది. అది సరదాగా అంటదంట. అది సరదాగా కన్న మా కన్నోళ్ళంట. సరదాగా కన్నా నేను పిల్లని, నేను నిజంగా కనలే, ఏదో సరదాగా కన్నా, సరదాగా ఉన్నాం మేము 4 ఏళ్ళు అని చెప్తుంది. చెప్పడం కూడా జరుగుతుంది. పోలీసులు కూడా గింత ఎంక్వైరీ చేస్తలేరు, ఏమి చేస్తలేరు మాకు. ఇంత కూడా ఇప్పుడు 5 రోజులు అవుతుంది మేము కేసు పెట్టొచ్చి, ఒక్కనాడు కూడా వచ్చి మాకు ఎంక్వైరీ చేయలేదు, ఒక ఫోన్ కాల్స్ కూడా చేయలేదు. ఇప్పటికి ఏది అనేది చర్య తీసుకుంటలేరు దాని మీద. ఇప్పుడు ఈమె 2వ పెళ్లి చేసుకోమని కూడా మీ కొడుకే చెప్పిండని చెప్పి ఒకటి అంటా ఉన్నారు. అయితే అట్లా చెప్తే మరి ఈయన ఎందుకు చనిపోతారు అనేది ఎవరైనా ఆలోచిస్తారా? లేకపోతే మీరు స్టేషన్లు ఇట్లాంటి ఏమన్నా అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? అడిగితే మమ్మల్ని లోపలికి రానిస్తలే కదా సార్, దాని దగ్గరికి పోనిస్తలేరు, దాన్ని అడగనిస్తలేరు. దాన్ని కొట్టినందుకే ఆయనకు అంత కోపం వస్తుంది. మన నా కడుపు మునిగి నాకెంత బాధ ఉండాలి. నా కడుపు మునిగింది ఇవాళ. నా కడుపుకు మరి ఎవరన్నా బాధ్యతుడా? ఎవరన్నా నాకు ఇప్పుడు తెచ్చిపెడతాడా? నాకు ఎద్దంత కొడుకు చచ్చిపోయిండు. నాకు ఎవరేం చేస్తారు? నాకు చేత కాదు. నాకు ముందే నిమోనియా వచ్చింది, ఎంజియోగ్రామ్ అయింది, హార్ట్ పేషెంట్ ని. ఇప్పుడు నా బుక్కు కూడా ఉంది, నెలకు ఏ బుక్కు. మరి నా పరిస్థితి ఏంది? నాకు పుట్టిన కొడుకుని ఇస్తారా ఇయ్యరా? న్యాయం చేస్తారా చెయ్యరా? అది అనేది ఒకటి కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి, మీడియా వాళ్ళ నుంచి నాకు సహాయం చేస్తారనే నేను అనుకుంటున్నా. న్యాయం చేస్తారనే ఇది ఒకటి కోరుకుంటున్నా. ఇక